ప్లాన్గా జరిగిందో తెలియదు కానీ ఆయనకి 5 పిల్లల్లో ఒక బాబు చనిపోయాడు. యశోక్ గారు మిగిలిన అప్పటికి బ్రతుకున్న 4 పిల్లలకి పెళ్లి చేస్తే మా మామయ్య గారు భార్య మా అత్తగారు ఆమె ఒక్కతే కూతురు వాళ్ళ కుటుంబంలో. అలాగే మా పెద్దమ్మ గారు వజ్రమ్మ గారు ఆమె భర్త సత్యానందం గారు ఆయన కూడా వాళ్ళ కుటుంబంలో ఒక్కడే కొడుకు. అలాగే మా ఇంకొక పెద్దమ్మ రాజాంశం ఉంది, ఆమె చెవులూరులో ఉండేది, ఆమె భర్త కూడా ఒక్కడే కొడుకు వాళ్ళ కుటుంబంలో. అట్లాగే మా అమ్మకు కూడా మా నాన్నగారు ఒక్కడే కొడుకు ఆ కుటుంబానికి. అట్లా నలుగురికి ఒక పిల్లలున్న కుటుంబాల్లో నలుగురు అట్లా పెళ్లి జరిగింది. అందరూ ఆశీర్వదింపబడ్డారు. మా అమ్మమ్మ తాతయ్య ఇక్కడ ఉన్నప్పుడు మా అమ్మ ఎప్పుడైనా సరే వాళ్ళని అమ్మ నాన్న భోజనం పెడతాను రండి అంటే ఇప్పటికీ నాకు వినపడుతుంది నా మాట. ఏంటంటే ముందు అబ్బాయి పెట్టమ్మా అబ్బాయి మా నాన్నగారు ఆయన భోజనం చేస్తే తప్ప భోజనం చేసేవాడు కాదు. పెద్ద వయసు అయ్యింది కూడా చాలా సంస్కారం ఉంటుంది వాళ్ళిద్దరి దగ్గర నేను మంచి సంస్కారం నేర్చుకున్నాను. తర్వాత మా పెద్దమ్మ గారు శ్రీలో రవీంద్రనాథ్ బాబు మా అన్నయ్య వచ్చేవారు ఇంట్లో బాగోక ఆయన మా పెద్దమ్మ గారి పెద్ద అబ్బాయి వాళ్ళిద్దరూ మా కుటుంబాలన్నింటికి క్రమశిక్షణ నేర్పారు. తర్వాత ఇంకొక పెద్దమ్మ పెద్దనాన్న రత్నం గారు రాజమ్మ గారు వాళ్ళిద్దరూ మాకు విద్య యొక్క గొప్పతనం, చదువుకుంటే ఉపయోగాలు ప్రయోజనాలు మాకు నేర్పారు. మా అమ్మ నాన్న మాకు సంస్కారం, చదువు యొక్క విలువ, మంచి ప్రవర్తన, ఎట్లా పెరగాలి, ఎట్లా సమాజంలో మనం ఉండాలి, ఇతరులతో మనకు సంబంధాలు ఎలా ఉండాలి, అవన్నీ నేర్పారు. వాళ్ళ నుంచి అవన్నీ నేర్చుకోవడం జరిగింది. నాకు చిన్న కూతురు 2 సంవత్సరాల వయసులోనే చనిపోయింది. అప్పుడు మేము క్యాబిన్పేటలో ఉంటున్నా కూడా నాకు పండుగ అంటే చాలా అభిమానం, ప్రేమ. దానికోసం మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర ప్రక్కనే పెట్టాలని చెప్పేసి పెట్టడం జరిగింది. అయితే వాళ్ళ ముగ్గురికి అప్పుడు చిన్నపిల్ల కింద రాయి వేయలేదు, కానీ మా తాతయ్య అమ్మమ్మకి రాళ్ళు వేశారు. 2002వ సంవత్సరంలో మా నాయనమ్మ గారు చనిపోయారు. ఆమె భర్త మా తాతయ్య గారు వాళ్ళ నాన్నగారు. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారట, అల్లూరు సమాధి అక్కడ ఉంది. అయితే మా నాయనమ్మ గారు చనిపోయిన తర్వాత నా దృష్టి ఏంటంటే వాళ్ళిద్దరికి కలిపి సమాధి 2002వ సంవత్సరంలో అల్లూరు